ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగరుడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలను ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, వాక్యం మీది తండ్రి, వాక్యం మీరైనారు. ఈ వాక్యములో నిగూఢమైన సంగతులు మాకు బయలుపరిచి అయాన తండ్రి నాయన వినగనే చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ లేఖనాల ద్వారా నా జీవితాలతో మాట్లాడి సంధించి సరిచేయగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా ఈ ప్రత్యేకమైన శుభాలను నేను తెలియజేస్తుంటున్నాను. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని, సమయాన్ని బట్టి మరొకసారి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన శుభాలను నేను తెలియజేస్తుంటున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నహూము గ్రంథం పాత నిబంధన గ్రంథాలలో నుంచి పెద్ద ప్రవక్తలు మాట్లాడిన ప్రవచనాలు చెప్పిన వాటిని మరి ఆ ప్రవక్తలను బట్టి మనం గమనించినట్టయితే దేవునికి బిడ్డలారా, అనేకమైన ప్రవచనాలతో మరి నింపబడినది యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథాలు. చిన్న ప్రవక్తలులో నుంచి వచ్చిన ఈ 2-3 అధ్యాయాలలో ఉంటున్నది చిన్న ప్రవక్తలు కొన్ని ప్రవచనాలు మాట్లాడింది మరి యొక్క నహూము గ్రంథం. నహూము గ్రంథములో దేవుని యొక్క ప్రజలతో నహూము ప్రవక్త దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలు సెలవిస్తున్నాడు. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలియుండుము, మార్గంలో నిలబడి కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించమని ప్రవక్త దేవుని యొక్క ప్రజలతో చెప్తా ఉంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, లయకర్త అనేది మనం గమనించినట్టయితే లయకర్త అని దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథము దేని గురించి చెప్పబడుతున్నది అంటే అపవాదిని గురించి, అంటే సాతాను గురించి చెప్పబడుతూ ఉంటున్నది. నేటి దినాలలో అపవాది మనము గమనించినట్టయితే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం గమనించినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్టయితే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జిన సింహం వలె ఎవరిని మృంగుదునా అని అది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. దేనికి బిడ్డలారా, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనములో నిబ్బరమైన బుద్ధి గల వారయ్యుండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని తిరుగుతూ ఉంటున్నాడు. అంటే మనం విరోధి ఎవరు అనేసనంటే, మనల్ని లయపరిచే వారు ఎవరు అనేసనంటే మన యొక్క విరోధి అయిన అపవాది సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు అనేసనంటే మన కుటుంబాలను నాశనం చేయాలని చూస్తుంటున్నాడు. మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయటానికే అది ఇటు అటు తిరుగుతూ ఉంటున్నాడు. కాబట్టి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటున్నాడు అని చెప్తున్నాడు. దేనికి బిడ్డలారా, ఈ భయంకరమైన చెడ్డ దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి మన విరోధి ఎవరు అనేసనంటే మనం అనుకుంటాం మన ఇంట్లో ఉంటున్న మన భర్త, మా భార్య, లేకపోతే పిల్లలు, మన రక్త సంబంధులు అందరూ కూడా మనకు విరోధులు అనేసి అనుకుంటున్నాం, మన శత్రువులు అనుకుంటున్నాం, మనల్ని నాశనం చేసేవారు అనుకుంటున్నాం. కానీ వీరందరికంటే ప్రాముఖ్యముగా అపవాది ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఆ యొక్క లూసిఫర్ని మరి యొక్క పాతాళ లోకంలోనికి పంపించినప్పుడు మరి అపవాది ఆ యొక్క దూతలందరూ కలిసి పాతాళ విలములోనికి వెళ్ళినప్పుడు ఈ దురాత్మల సమూహముతో
అనేక కుటుంబాలను, అనేక మంది జీవితాలను అది నాశనం చేస్తూ ఉన్నది. నహుము ప్రవక్త అంటున్నాడు, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గానికి కావలి కాయమంటున్నాడు. ఈ అపవాదిని మనం ఎదిరించాలి అనేసనంటే, ఈ అపవాదిని ఎదుర్కోవాలి అనేసనంటే, అపవాది చేతిలో నుంచి మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. మన పిల్లలను, మన భర్తను, మన యొక్క కుటుంబాలన్నిటిని కూడా మనం రక్షించుకోవాలి అనేసనంటే మన యొక్క శక్తి చేత, బలము చేత కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో గడుపుతామో, ఆయన సన్నిధిలో మనము మోకరించి ప్రార్థిస్తుంటామో, దేవునికి బిడ్డలారా, అపవాదిని ఎదుర్కోగలిగిన శక్తిని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇవ్వబోతుంటున్నాడు. అందుకనే కీర్తనల గ్రంథము 130వ దావీదు కీర్తన 6వ వచనములో మనం గమనించినట్టయితే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచు ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే కీర్తనాకారుడైన దావీదు కావలివాడు ఏ రీతిగానైతే ఉదయం కొరకు కనిపెడతాడో, ప్రభువా ఎక్కువగా నా ప్రాణం నీ కొరకు కనిపెడుతున్నది అని అంటున్నాడు. అవును, ఈరోజు మన యొక్క కుటుంబాలను కాపాడుకోవాలి. ఎవరి చేతిలో నుంచి అంటే అపవాది చేతిలో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే, ఒక కుటుంబ యజమానుడు, ఒక కుటుంబ యజమానురాలు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఒక కావలి వాడు ఏ రీతిగానైతే ఎప్పుడు ఉదయం అవుతుందా ఆ యొక్క డ్యూటీ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడో, అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాలను కాపాడుకోవటానికి మనము దేవుని సన్నిధిలో కావలి వారముగా, దేవుని సన్నిధిలో మెలకుగా ఉండి ప్రార్థించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో మన విరోధిని మనం ఏం చేస్తాం మనిషి ఆ విరోధి చేతిలో నుంచి మన కుటుంబాలను కాపాడుకోబోతున్నాం. అదే దినాల్లో మనం గమనించినట్టయితే చాలాసార్లు మన కుటుంబాల్లో ఉంటున్న మన యవ్వన బిడ్డలైతేంది, లేకపోతే మన యొక్క యవ్వన కుమారులైతే ఉంది, భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు తిరిగి రిటర్న్ ఇంటికి వస్తాడా లేదా అనే గ్యారంటీ లేదు. అనేకమైన భయంకరమైన యాక్సిడెంట్లు అవుతుంటున్నాయి. భయంకరమైన ప్రమాదాలలో మన యొక్క బిడ్డలు చిక్కుకుంటున్నారు. ఎప్పుడు ఏమి జరగబోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి చెడ్డ దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి అపవాది చేతిలో నుంచి మన కుటుంబాలను మనం రక్షించుకోవాలి అనేసరంటే, దేవుని యొక్క సన్నిధిలో ఒక తల్లిగా నీవు ఒక కావలి ఉండే మరి ఆ యొక్క వ్యక్తి ఏ రీతిగా కనిపెడతా ఉంటాడో మనము కూడా ఆ రీతిగా కనిపెట్టాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో మనం గమనించినట్టయితే, దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎఫెసీ సంఘముతో అంటున్నాడు, దినములు చెడ్డవి కాబట్టి. ఏ దినాలలో మనం ఉంటున్నామంటే భయంకరమైన చెడ్డ దినాలలో మనం ఉంటున్నాం. ఈ దినాలలో దినములు చెడ్డవి కాబట్టి మనము సమయాన్ని పోనీయొద్దంటున్నాడు. సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. ఈరోజు దేవునికి బిడ్డలారా, చాలా మంది ఎంతో సమయాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఆ దినమంతా కూడా వ్యర్థంగా టీవీల దగ్గర కూర్చొని సెల్ ఫోన్లు తీసుకొని 24 గంటలు కూడా అది వాచ్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే మన సమయాన్ని అంతా కూడా వ్యర్థం చేస్తుంటున్నాం. అనేక మంది తల్లులు, అనేక మంది యవ్వన బిడ్డలు ఏం చేస్తున్నారు అనేసి ఆ టీవీలలో, ఫోన్లలో వచ్చిన మరి అనేకమైన సినిమాలు, సీరియల్స్, రకరకాల వాటిని చూస్తూ వారి సమయాన్ని మరి వ్యర్థం చేసుకుంటూ కాలక్షేపాన చేస్తుంటున్నారు. అంటే వారు ఎవరి చేతిలోనికి వెళ్ళిపోతున్నారు అంటే అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోతుంటున్నారు. మరి కాబట్టి అనేకమైన నష్టాలను మన కుటుంబాలకు అపవాది చేస్తున్నది. మరి అనేకమైన శ్రమలలోనికి మనల్ని అపవాది తీసుకొని వెళుతూ ఉంటున్నది. అనేకమైన శోధనలలోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి మనము సమయాన్ని పోనీయొద్దు.
ఆ సమయాన్ని ఏం చేయాలంటే మనము గమనించినట్టయితే లూకాసు వార్త మరి 10వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ మరి యేసు ప్రభు మరి మరియా మార్తల గృహానికి ఎప్పుడైతే వెళ్తా ఉంటాడో దేవునికి బిడ్డలారా, ఆ మరియా మరి యేసు ప్రభు యొక్క పాద సన్నిధిలో కూర్చొని ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని మరి ఆయన చెప్పే బోధలన్నీ కూడా వింటా ఉంటున్నది. అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనములో మరియా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటే మార్త వచ్చి అంటున్నది, మరి ప్రభువా, నేను ఒక్కదాన్ని కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి నీకు చింత లేదా? మరేనొచ్చి సహాయం చేయమనేసి అని ఒక విసుగుతో అంటున్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు అనేసానంటే, మార్తా మార్తా, మరి విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అనేసి యేసయ్య చెప్తున్నాడు. దేనికి బిడ్డలారా, ఈ లోకంలో ఉత్తమమైనది ఏంటిది అనేసి ప్రభు యొక్క పాద సన్నిధిలో మరియ వలె కూర్చొని నీవు దినానికి ఎన్ని అధ్యాయాలు దేవుని యొక్క సన్నిధిలో చదువుతున్నావు, ఎంతసేపు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకుంటూ మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మనం ఎంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను నన్ను అడుగుతుంటున్నాడు. కానీ మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడతా ఉన్నది. నేటి దినాలలో అనేక మంది ఉద్యోగం చేసేవారైతేంది, గృహాలలో ఉంటున్న వారైతేంది, ఎంతోమంది సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ తమకి ఇష్టమైన మార్గములో తనకి నచ్చినట్టుగా జీవిస్తుండగా అపవాది అనేకమైన కుటుంబాలను అది పతనం చేస్తూ ఉంటున్నది. అందుకనే ప్రకటన గ్రంథములోని గనక మనం వెళ్ళినట్టయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో మరి భక్తుడైన యోహాన్ అంటున్నాడు, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చిన్నాడు. దేనికి బిడ్డలారా, పద్మాసు ద్వీపములో ఉంటున్న యోహాను భక్తుడు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన దర్శనాలు మరి యోహాను భక్తునికి ఆయన బయలుపరిచాడు. దానిలో నుంచి మనం గమనించినట్టయితే మరి పరలోక నివాసులారా ఉత్సహించుడి, సముద్రమా మీకు శ్రమ అంటున్నాడు. ఏంటిది శ్రమ అంటే, అపవాది కొంచెమే సమయమని బహు క్రోధము కలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. దేనికి బిడ్డలారా, ఈరోజు చాలా జ్ఞానవంతులుగా ఉంటున్నాం, బలవంతులుగా, ధనవంతులుగా ఉంటున్నాం. కానీ ఈ లోకములో పరిపాలన చేస్తున్న అపవాది అది ఎంత కొంచెం సమయం అని దానికి తెలిసింది, కానీ జ్ఞానవంతులమైన మనకు తెలియటం లేదు. ఎంతో ఉన్నతమైన విద్యలు మరి కలిగి ఉన్నామంటున్నా మనకు అర్థం కావటం లేదు. ఎంతో డబ్బు కలిగి, ధనము కలిగి, హోదా కలిగిన వారికి ఈ విషయం అర్థము కావటం లేదు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి వాక్యపు లోతుల్లోనికి వెళ్తా ఉంటారో దేనికి బిడ్డలారా, వారితో దేవుడు అనేకమైన విషయాలు ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు. అపవాది దానికి కొంచెమే సమయం ఉన్నదని బహు క్రోధము కలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉంటున్నాడు. అవును, అపవాదికి తెలిసిపోయింది కొంచెమే సమయం ఉన్నదని. కాబట్టి అనేక కుటుంబాలను అది పతనము చేస్తూ ఉంటున్న దినాలలో మనం ఉంటున్నాం. అనేక మంది యవ్వన పిల్లలను పాడు చేస్తూ, అనేక మంది తల్లులను, తండ్రులను, మరి అనేక కుటుంబాలను, అనేక సంఘాలను మరి విచ్ఛిన్న చేస్తున్న భయంకరమైన చెడ్డ దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి అపవాది చేతిలోనికి మన కుటుంబాలు వెళ్ళక ముందే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయంలోని కనుక మనం వెళ్ళినట్టయితే 5వ వచనములో యోబు మరి ప్రతి దినము కూడా మరి తన కుమారులు, తన బిడ్డలు పాపం చేశారో ఏమో అనుకొని ఆయన బలిపీఠము కట్టి బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా బలులు అర్పిస్తూ ఉంటున్నప్పుడు ఒక దినమున దేవుడైన యెహోవా దగ్గరికి అపవాది వచ్చినప్పుడు యోబు గురించి దేవుడైన యెహోవా ఒక మంచి సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోబు గురించి, నా యొక్క సేవకుడైన యోబు గురించి నువ్వు విన్నావా? ఆయన ఎంతో యథార్థవంతుడు, నీతిమంతుడు, మరి దేవుని అంతలి భయభక్తులు కలిగి ఉన్నాడు అనేసని ఒక సాక్ష్యము అపవాదికి దేవుడైన యెహోవా చెప్పినప్పుడు అపవాది అంటున్నది,
మరి నీవు ఆయన ఇంటి చుట్టూ ఆయన చుట్టూ కంచె వేశావు కాబట్టి ఆయన నీ ఎడల యథార్థత కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు అనేసి అని చెప్పినప్పుడు అపవాది మరి అడుగుతూ ఉంటున్నది, వీటన్నిటిని తొలగించటానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి. అప్పుడు ఆయనకున్న భక్తి పవిత్రత అన్నిటిని కూడా ఆయన వదిలిపెడతాడన్నప్పుడు అపవాదికి దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. దేనికి బిడ్డలారా, సెలవిచ్చేటప్పుడు మరి తనకుంటున్న ఆరోగ్యాన్ని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు, గొర్రె మందలు అన్నిటిని కోల్పోయినా కూడా మరి ఆయనకుంటున్న భక్తిని మాత్రము ఆయన కోల్పోలేదు. దేనికి బిడ్డలారా, భక్తిని కోల్పోకుండా యెహోవా ఇచ్చని యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానేసని ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో మరి స్తుతిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు లయకర్త నీ మీదికి వస్తున్నాడు, నీ దుర్గానికి కావలి కాయమనేసని నహుము ప్రవక్త ప్రవచనాన్ని ఎత్తి చెప్తా ఉంటున్నాడు. మరి ఒక సమయంలో దేవునికి బిడ్డలారా, యోబు దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉన్నాడు, పవిత్రత కలిగి ఉంటున్నాడు, యథార్థత కలిగి ఉంటున్నాడు, చెడుతనాన్ని విసర్జించుకున్నవాడుగా ఉంటున్నాడు. అలాంటి భక్తునికి అపవాది వచ్చేసి అనేకమైన శ్రమలు కలిగజేసినా కూడా ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈరోజు చాలా మంది భక్తి ఎందుకు చేస్తున్నావంటే ఉద్యోగం రావాలని, భక్తి ఎందుకు చేస్తున్నావంటే ఒక మంచి అమ్మాయితో వివాహము కావాలని, భక్తి ఎందుకు చేస్తున్నావంటే ధనధాన్యాలు సంపాదించుకోవాలని, భక్తి ఎందుకు చేస్తున్నావంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సంపాదించుకోవటానికి భక్తి చేస్తుంటున్నారు. కానీ దేవునికి బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిజమైన భక్తి ఏంటిది అనేసి అంటే, యోబు ఏ రీతిగానైతే సమస్తాన్ని కోల్పోయినా కూడా తన విశ్వాసాన్ని తన భక్తిని ఆయన కోల్పోలేదు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడైన యెహోవా 42వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మరి ఊజు దేశంలో యోబు అంత గొప్పవాడు ఇంకెవరు కూడా లేరు, యోబు యొక్క కుమార్తెలంత అందగత్తెలు ఎవరు లేరు అనేసని ఒక గొప్ప సాక్ష్యాన్ని యోబు గురించి దేవుడైన యెహోవా చెప్తా ఉంటున్నాడు. నేటి దినాలలో ఉంటున్న మనమందరం కూడా ఒక తల్లిగా నీవు దేని కొరకు భక్తి చేస్తుంటున్నావు? ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం సంపాదించుకోవటానిక? కానీ ఈ లోకములో నీకు ఏది లేకున్నా దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 వచనములు అంటున్నాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ దొరుకుతాయి. ఈ లోకములో నీకు ఏది కావాలన్నా కూడా ఆయన సన్నిధిలోనూ భక్తి చేసినట్టయితే, ప్రార్థించినట్టయితే ఈ లోకంలో నీకు కావలసినవన్నిటిని కూడా సమకూర్చగలిగిన శక్తిమంతుడు. అందుకే యేసు ప్రభు ఆయన ఉపమానం చెప్తే ఏమంటున్నాడు అంటే, ఒకసారి పక్షులను చూడండి, అవి కష్టపడతలేదు, వడకటం లేదు, కొట్టల్లో కూర్చుకోవటం లేదు, అయినా కూడా వాటికి అన్నిటిని కావలసిన వాటిని దేవుడు వాటికంటే శ్రేష్ఠులు మీరు కాదా అనేసని యేసు ప్రభు తన యొక్క బిడ్డలతో చెప్తా ఉంటున్నాడు. అవును, మనం ఈ లోకం వాటి వైపు చూడొద్దు, కానీ దేవుని సన్నిధిలో మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్టయితే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ అపవాది చేతిలో నుంచి, ఆ లయకర్త చేతిలో నుంచి నీ కుటుంబాన్ని, మన కుటుంబాలను రక్షించుకోవాలి అంటే నీవు యోబులాగా నిజమైన భక్తిని మనము చేయాలి. మనము గమనించినట్టయితే ఆదికాండములోని గనుక మనం వెళ్ళినట్టయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మరి అబ్రహాముతో లోతు తన యొక్క భార్య అందరూ కూడా మరి కనాను దేశానికి, దేవుడు చూపించిన దేశానికి వచ్చారు. 13వ అధ్యాయంలోనికి వెళితే వారి ఇరువురు కలిసి మరి ఆ యొక్క గొర్రెల కాపరులు కలిసి మరి ఆ యొక్క మరి ఆ గొర్రెలను కాస్తూ ఉంటున్నప్పుడు దేవునికి బిడ్డలారా, వారిద్దరికి పశువుల కాపరులకు మరి చాలా మరి ఇద్దరికి గొడవ వచ్చింది. అప్పుడు ఆ సమయంలో అబ్రహాం అంటాడు, మరి ఇదంతా దేశమంతా నీ ముందున్నది కాబట్టి నువ్వు తూర్పు తట్టి వెళ్తే నేను పడమట తట్టి వెళ్తా, ఉత్తర తట్టి వెళ్తే దక్షిణ తట్టి వెళ్తా అంటే, మరి ఈ యొక్క లోతు ఏం చేశారంటే అబ్రహాము యొక్క సహవాసాన్ని వదిలిపెట్టి సొదొమ గొమొర్రా ప్రాంతం ఆదికాండం 13వ అధ్యాయము మరి 10వ వచనములో మనం గమనించినట్టయితే లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను,
యెహోవా సొదొమ గొమొరాలను పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశం అయి ఉండేను. దేనికి బిడ్డలారా, ఆ సొదొమ గొమొరా వైపు చూసినప్పుడు అది ఎంతో అందంగా కనబడ్డది. మరి ఆ చాలా సౌందర్యంగా ఉంటున్నప్పుడు మరి ఆ యొక్క దేశాన్ని కోరుకొని లోతు ఆ స్థలానికి వెళ్ళిపోవటము మనం గమనిస్తున్నాం. లోతు ఎప్పుడైతే లోకములో చూసేది మరి అదంతా కూడా అందంగా చూసి దాన్ని కోరుకొని ఆ దేశానికి వెళ్ళిపోయాడు. కానీ మనం గమనించినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రికల్లోని గనక మనం వెళ్ళినట్టయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనదే అంటున్నాడు యోహాను భక్తుడు. అవును, ఈ లోకంలో ఉంటున్న ఒక విశ్వాసిగా నీవు అపవాది చేతిలోనికి ఎప్పుడైతే లోకాన్ని నువ్వు ప్రేమిస్తావో దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు. లోకములో మరి ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. అంటే లోకాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావి, ఈ లోక సంబంధమైనవి. లోకంలో ఉన్న సొదొమ గొమొర పట్టణాన్ని కోరుకొని ఆ సొదొమ గొమొర పట్టణములో తన యొక్క బిడలను, తన యొక్క భార్యను తీసుకుని వెళ్ళి కాపురం ఉండటానికి వెళ్ళిపోయాడు. ఒక దినమున ఆదికాండం 19వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆ సొదొమ గొమొరలో జరుగుతున్న భయంకరమైన పాపము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మొరపెడతా ఉన్నది. ఆ యొక్క విన్న దేవుడు, ఆ మొర విన్న దేవుడు తన దూతలను ఏం చేసినంటే సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయటానికి చూసి రమ్మని వెళ్ళి అదంతా చూసినప్పుడు భయంకరంగా ఉన్నది. ఆ పాపాన్ని బట్టి దేవునికి బిడ్డలారా, ఆ సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని దేవుడు చూశాడు. కానీ అక్కడ మనం అబ్రహామును గమనించినట్టయితే, అబ్రహాము దేవుడైన యెహోవాతో అంటున్నాడు, అయ్యా ఈ సొదొమ గొమొర పట్టణములో మరి ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే రక్షిస్తావా అని ప్రార్థన చేస్తుంటున్నాడు దేవునికి బిడ్డలారా. ఎప్పుడైతే దేవుడైన యెహోవా అంటున్నాడు 30 మంది 10 మంది ఉన్నా కూడా నేను రక్షిస్తాను అని అన్నప్పుడు, తీరా దేవదూతలు సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ లోతు కుటుంబము తప్ప మరి ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. కాబట్టి అగ్ని గంధకముల చేత ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. నాశనం చేసిన ఆ సమయంలో లోతు భార్యతో అంటున్నాడు, నువ్వు వెనకకు తిరిగి చూడవద్దు, ముందుకు వెళ్ళమని అంటే భార్య ఎంబటే వెనకకు తిరగగానే దేనికి బిడ్డలారా, లోతు యొక్క భార్య ఉప్పు స్తంభమైంది. ఆ యొక్క కొండ మీదకి పారిపోతున్న ఈ యొక్క తన కుమార్తెలు లోతు పారిపోయినప్పుడు అక్కడ మరి లోతు కుమార్తెలు ఎవ్వరు కూడా పురుషులు కనబడలేదని తండ్రితో పాపము చేసి మరి కుమారులను కన్నారు. వారే మోయాబీలు, అమ్మోనీయులు. కాబట్టి ఒక శపితమైన జనాంగముగా వారి లోకములో మిగిలిపోయారు. ఈరోజు దేవునికి బిడ్డలారా, నీవు దేవునితో సహవాసము లేకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుంటే అపవాది నేనేం చేసినంటే దేవుని యొక్క సంఘములో నుంచి, సహవాసములోనికి ప్రక్కకు తీసుకుని వెళ్ళి నీ యొక్క పిల్లలను, నీ కుటుంబాన్ని అంతటి కూడా పతనము చేయటానికి, శపితమైన జీవితములోనికి నడిపించటానికి అపవాది చూస్తుంటున్నది. కాబట్టి అలాంటి భయంకరమైన దినాలలోనికి మనం వెళ్ళకుండా దేనికి బిడ్డలారా, నీవు నేను లయకర్త నీ మీదికి వస్తున్నాడు. నీ దుర్గానికి నువ్వేం చేయాలంటే దావీదు అంటున్నాడు, కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టినట్టుగా దేవా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుతున్నది. దేవుని సన్నిధిలో ఎవరైతే, ఏ భక్తులైతే, ఏ ప్రార్థన పరులైతే ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలను దేవుడు చేయబోతున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయంలోనికి లోతు ఎప్పుడైతే సొదొమ గొమొర పట్టణాన్ని మరి లోనికి వెళ్ళిపోయాడో, అబ్రహాము బయలుదేరి ఆయన వచ్చేసి ఏం చేశాడు అనేసరంటే మమ్రే దగ్గర ఉంటున్న మరి ఆ యొక్క సింధూర వృక్షం అనే దగ్గర బలిపీఠాన్ని కట్టాడు.
ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హెబ్రోన్ అంటే సహవాసము. దేవునికి బిడ్డలారా, అబ్రహాము దేవునితో సహవాసము కలిగి దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠము కట్టినప్పుడు దేవుడైన యెహోవా అబ్రహామును ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాననేసి అని చెప్పిన మరి అబ్రహాము మరి ఇస్సాకు వృద్ధాప్యంలో పుట్టినా కూడా ఇస్సాకు ద్వారా దేనికి బిడ్డలారా తన సంతానాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఈరోజు నీ సహవాసం మరి దేవుని యొక్క సేవకులతో ఉంటున్నదా? దేవుని యొక్క సంఘంలో ఉన్న సహవాసంలో ఉంటున్న బిడలతో మీరు ఉంటున్నారా? ఉండినట్టయితే దేవుని సన్నిధిలో, వాక్యంలో, ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో దేవునికి బిడ్డలారా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించినట్టుగా ఈరోజు మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక మాట మనం చదువుకొని ముగింపులోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్టయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దేనికి బిడ్డలారా యాకోబు భక్తుడు అంటున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది ఎప్పుడు మన యొద్ద నుండి పారిపోతుందంటే నువ్వెప్పుడైతే దేవునికి లోబడతావో, ఆయన సన్నిధిలో మోకరిస్తావో, ఆయన సన్నిధిలో మరి వాక్యము చదివి ఆయన సన్నిధిలో సహవాసములో ఉంటావో దేవునికి బిడ్డలారా, అప్పుడు అపవాది ఏం చేస్తుందంటే మీ దగ్గర నుంచి అది పారిపోతూ ఉంటుంది. కాబట్టి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదురా అని చూస్తుంటున్నాడు. కాబట్టి అపవాది చేతుల్లోనికి అనేక కుటుంబాలు వెళ్ళిపోయాయి. మరి అపవాది చేతుల్లోనికి వెళ్ళకుండా అబ్రహాము దేవునితో సహవాసము చేసినట్టుగా మనము కూడా దేవునితో సహవాసము చేసి దేవుని యొక్క మార్గములో మనము నడిచినట్టయితే యోబు కుటుంబం చుట్టూ కంచె వేసినట్టుగా నా కుటుంబాల చుట్టూ కూడా దేవుడు కంచె వేయబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనం అపవాది కోరులోనికి వెళ్ళకుండా, అపవాది మరి శోధనలోనికి మనం వెళ్ళకుండా మన కుటుంబాలను భయంకరమైన చెడ్డ దినాలలో మన కుటుంబాలను కాపాడుకోవాలని మరి ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాం. దేవుని యొక్క సంఘములో సహవాసములో మీరు ఉండి వాక్యములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో ఎప్పుడైతే మనం ఎదుగుతామో ఈ లోకపరంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అపవాది కోరల్లో నుంచి మనల్ని విడిపించబోతున్నాడు. కాబట్టి నహూము ప్రవక్త చెప్పినట్టుగా లయకర్త నీ మీదికి వస్తున్నాడు, నీ దుర్గానికి కావలికాయమనేసి అని ఏ రీతిగా చెప్తున్నాడో దేవునికి బిడ్డలారా, ఒక తల్లిగా దేవుడు నీకు గొప్ప బాధ్యతనిచ్చాడు. ఒక తండ్రిగా, ఒక పిల్లలుగా మన కుటుంబాలను కాపాడుకోగలిగిన బాధ్యత దేవుడు మనకిచ్చినప్పుడు దేవునికి బిడ్డలారా మనమందరం కూడా అశ్రద్ధ చేయకుండా మనము ఈ యొక్క భయంకరమైన బిజీగా ఉంటున్న లోకములో మనం ఉంటున్నాం. ఎవరు చూసినా మరి ఈ లోకములు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలా అని పరుగులెడుతున్న లోకములో ఉంటున్నప్పుడు దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించుకొని ఆయన సన్నిధిలో మనం ఉండినట్టయితే దేవునికి బిడ్డలారా దేవుడు అపవాది కోరల్లో నుంచి దేవుడు మీ కుటుంబాలను, మన కుటుంబాలను దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టి మరి అలాంటి ప్రార్థన జీవితం, వాక్య ధ్యానము, దేవుని యొక్క సహవాసములో ఉండి అపవాది కోరల్లో నుండి దేవుడు మనందరినీ కాచి కాపాడటానికి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరము తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను, మహాగృఢమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రత్యేక సమయంలో నహూము ప్రవక్త 2వ అధ్యాయం 1వ వచనములో లయకర్త నీ మీదికి వస్తున్నాడు, నీ దుర్గానికి కావలి కాయమనేసని, ఆయా మార్గములో నిలబడి బహుబలముగా ఎదిరించమని ఏ రీతిగా చెప్పాడో నాయన, ఈరోజు అనేక సంఘాలలో, అనేక మంది విశ్వాస కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో అపవాది కోరల్లోనికి వెళ్ళిపోయిన ఆయన ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది తల్లులు, ఎంతోమంది యవ్వన బిడలు పాడైపోతున్న లోకాలలో మేము ఉంటున్నాముగా
నాయనా నీ కొందనాలు. లోతు కుటుంబములాగా మేము కాకుండా నాయన అయ్యా తన యోబు కుటుంబములాగా, అబ్రహాము కుటుంబములాగా నీ సన్నిధిలో మీతో సహవాసము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించిన తండ్రి, లోకాన్ని పాపాన్ని జయించిన దేవుడవైనా మీరు మాకు తోడుగా ఉన్నారని మా విశ్వాస జీవితంలో ముందుకు సాగి వెళ్ళుచు నాయన నీ మార్గములో మా కుటుంబాలు నడిపించుకోవటానికి నీ కృపా సహాయతలు దయచేయండి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా తండ్రి వీక్షిస్తున్నారో నాయన, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అపవాది కోరల నుంచి విడిపించి వారి కుటుంబాలలో ఉన్న అవసరతలు తీర్చి ప్రతి ఒక్కరిని మీరు దీవించగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.